హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈరోజైతే ఇంకా విలేజ్‌కైతే వచ్చాం కదా! ఇంక ఈవినింగ్ అనమాట. ఇంకా వచ్చేటప్పుడైతే రొయ్యలైతే తీసుకొనొచ్చాను. ఈవినింగ్ వండుకుంటాకనమాట. ఇంకా రొయ్యలు ఇక్కడ తక్కువగనమాట దొరకవు. అందుకనేసి ఇంకా వచ్చేటప్పుడైతే తీసుకురమ్మంటేను తీసుకొనొచ్చాను. కేజీ రొయ్యలనమాట. ఐస్ ఏసుకొచ్చాను. ఉంటాయో ఉండవన్న డౌట్‌తో అయితే తీసుకొనొచ్చాననమాట. ఇంకా ఐస్ కూడా వేసి తీయించుకొనొచ్చాను. ఇంకా ఒలుస్తుందనమాట ఇంక అమ్మయితే. ఇంకా ఈవినింగ్ కర్రీ ఇంకా గోంగూర, రొయ్యల కర్రీ అనమాట. ఇంకా ఇది 4కి అనమాట. టైం వచ్చేసి 4 అట్లా అవుతుంది. మేమైతే 1 అవర్ అవుతుంది అంతే. 1 అవర్‌కి కాదు 1½ అయితే అవర్ అవుతుంది. 4:30 టైం అవుతుంది. ఇంకెప్పుడైతే ఒక రొయ్యలైతే ఒలుస్తుందనమాట. ఇంకా మళ్ళీ ఇంకెక్కడైతే కొంచెం తొందరగానే చీకటి పడిపోతుంది. అందులో చలి ఎక్కువగా ఉంటుంది ఇంకెక్కడైతే. ఇంకా ఈరోజే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికైతే పండక్కి. చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చి ముందు పెట్టాల్సిన వీడియో అండి. కాకపోతే నాకు కొన్ని క్లిప్స్ అయితే ఇంకా డిలీట్ అయిపోయాయి. అందుకనేసి కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను ఈ వీడియో అనేది. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీరు చేసుకుంటారో లేదో మీ ఇష్టం. అది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఇంకా అమ్మమ్మ తాత చుట్టూరు అయితే తిరిగేస్తున్నారు ఇంకిద్దరైతే. రాగానే ఫోటో దిగిందనమాట. మా అమ్మ అయితే కుర్చీలో కూర్చున్న ఫోటో దించేసాను. దించమంటే ఇద్దరినే మనోళ్ళని వేసుకొని చక్కగా మా అమ్మ అయితే ఫోటో దిగిందనమాట. ఇదే ఫస్ట్ టైం మా పిల్లలతో ఫోటో దిగడం అనమాట. పుట్టి పెరిగినాకైతే ఇప్పుడు ఫోటో దిగలేదు ఎత్తుకోనన్నా. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఫోటో దించారు. ఆల్రెడీ క్లిప్లో పెడతాను, లాస్ట్లో అయితే పెడతాను. తప్పకుండా అయితే వీడియో చూడండి. మా పొట్టోడు చూసారు. ఇంకెక్కడైతే వచ్చేటప్పుడు అయితే హల్వా తెచ్చామండి. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి 12:30కి అయితే అట్లాగా వచ్చాము. అదే భోజనం చేసి వచ్చాము. ఆల్రెడీ వీడియో పెట్టాను వెళ్తున్నామనేసి. అప్పుడు తినేసి వచ్చాము. మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి కొంచెం వాళ్ళకి స్నాక్స్ వచ్చేటప్పుడైతే తీసుకుని వచ్చాము. వచ్చినాక ఇక్కడ తింటారనేసి. అదేనండి ఇంకా మా బొడ్డోడైతే తింటున్నాడు. ఇంకా మా పెద్దోడైతే ఆడుకుంటున్నాడు అనమాట. విలేజ్లో ఉండడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. చెట్లు కానీ ఇదొక వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సిటీ లైఫ్ కాదండి. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంక ఇది వచ్చేసి అంటే ఈవినింగ్ అంటే రేపు అనమాట పండగ పూట మధ్యాహ్నం నుంచి వేసుకున్న గోరింటాకి ఇది. ఈ ఆల్రెడీ షార్ట్ పెట్టాను. ఫుల్ వీడియో పెడదామనేసి ఇంకా అట్లా షార్ట్ని ఫుల్ వీడియో కింద ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ క్లిప్ అయితే చాలా ముందు క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అందుకనేసి ఉన్నంతలో అయినా పెడదామనేసి ఇంకా అనుకున్నాను. మధ్యాహ్నం భోజనం చేసినాకైతే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకెప్పుడు గోరింటాకు అయితే తక్కువ అండి. గోరింటాకు అసలు పెట్టుకోను. ఎప్పుడన్నా ఒకసారి కోన్ అయితే పెట్టుకునేదాన్ని. గోరింటాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆకులు తెచ్చుకొని ఇక్కడ మాకు ఏలూరులో అయితే అస్సలు దొరకదు. గోరింటాకు అయితే కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ విలేజ్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇంకా నూరుకు వచ్చేసి ఇంకా మా చెల్లి అయితే తెచ్చిందనమాట. ఇంకా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. కాళ్ళకి ఇంకా 2 చేతులు కాదు, ఒక చేతికి 2 కాళ్ళకైతే పెడుతున్నాను. ఎట్లా పండిద్ది ఏంటి అనేది ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తానమాట. ఇంకా 3 గంటలు అట్లాగా ఉంచుతాను. ఆరేంత వరకు చూద్దాం. ఎంతవరకు ఉంచుతాను ఏంటి అనేది నాకే తెలీదు. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారనమాట. మా పిల్లలు ఇంకా అక్కడ ఆడుకుంటానికి మట్టి ఉండదు, కానీ ఇక్కడ మట్టి చక్కగా ఉంటుంది ఆడుకోవడానికి అయితే. మట్టిలో ఇంకా ఆడుకుంటాకి ఎక్కువ చూస్తారనమాట. ఇంకిద్దరు ఆడుకుంటాకైతే కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంకా నా గోరింటాకు కూడా ఆరిపోవచ్చిందనమాట. తర్వాత ఇంకా వాష్ చేసేస్తాను. కొంచెం ఎండింది. కాళ్ళకేమో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు పెడతాం కూడా రాదు ఆకు గోరింటాకు అయితే. ఈ విధంగా అయితే వచ్చినట్టు పెట్టాను. ఇదనమాట. ఇంక ఈ రోజు లాగైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ముందు పెట్టాల్సిన వీడియో ఇంకా లాస్ట్లో పెట్టాల్సి వస్తుంది. ఇంకా 3 గంటల తర్వాత అయితే ఎట్లా పండిందా ఏంటనేది చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి ఇంత తొందరగా ఎందుకు కడిగేస్తున్నానంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసేయి. ఆ పనులు చేసుకోవడానికి ముందుగానే ఇంకా కడిగేస్తున్నాను. గోరింటాకు అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకెట్లా పండిందంటే బాగానే పండింది, పర్వాలేదు. కొంచెం ఇంకొక గంట అయితే ఉంచుకుంటే ఇంకా కొంచెం ఎర్రగా బాగా పండేది. ఇదండి ఈ విధంగా అయితే పండింది గోరింటాకు అయితే. ఇంకా కాళ్ళకు కూడా తీసేస్తాను మెల్లిగా అయితే. ఇదిగోండి మా బొడ్డోళ్ళకి పెడతా అన్నాను, కానీ మా బొడ్డోళ్ళు చీ అంటున్నారనమాట. ఆడపిల్లలు అయితే పెట్టు అన్నయ్య వాళ్ళు. ఇంకా మా బొడ్డోళ్ళు మగపిల్లలే కదా. ఇంకా చిచ్చి అంటున్నాడు మా పెద్దోడు. మరి నువ్వు అసలు గోరింటాకంటే పెట్టుకోడు అనమాట. ఎప్పుడో ఒకసారి చక్కగా చుక్క పెడతానన్నా సరే వద్దంటాడు. వాడికి ఎందుకో ఏమో తెలియదు, కానీ అసలు వద్దంటాడు అనమాట. ఫైనల్లీ నా గోరింటాకు చూడండి ఈ విధంగా అయితే పండింది. కొంచెం పర్లేదండి, కొంచెం ఎర్రగానే పండింది. ఇంకో గంట ఉంచుకోవడం అయితే ఇంకా బాగా పండేది అనమాట. ఇదండి ఇంకా ఈ రెడీ అవ్వాలి ఈవినింగ్ టైం అనమాట. ఇంక ఇది
నిన్నట కొంచెం లాగు ఇవాళ కొంచెం లాగ్ అయితే ఇంకా ఒక వీడియో కింద అయితే సెట్ చేసి పెడుతున్నాను. సో ఇంకా కాళ్ళకి కూడా తీసేస్తాను. కాళ్ళకి అంత బాగా పండలేదు కానీ కొంచెం ఏదో నార్మల్గా అయితే పండింది అనమాట. సో ఇంక ఇదండి వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇవాళ అయితే సో ఎట్లా గడిచిందనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్లో ఫోటో క్లిప్స్ అయితే పెడతాను, చూడండి.